హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కంపల్సరీగా కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి. ఈరోజు అందరూ చాలా ఈజీగా వండుకునే నేను చిక్కుడుకాయ కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయితే వండేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ అవని ఎవరైనా వంట రానోళ్ళు కూడా చాలా ఈజీగా అయితే వండేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో చాలా తక్కువతో అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంటుంది చిక్కుడుకాయ కర్రీ అయితే. చూడండి, చాలా ఈజీగా ఆనియన్స్ చాప్ చేసుకుని, టమాటోస్ చాప్ చేసుకుని, చాలా ఒక పన్ను పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఈ ఆనియన్స్ టమాటోస్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఫ్రై చేసుకోవాలి. నీట్గా అలా ఫ్రై అయ్యేలోపు చాలా అందంగా అయితే కనిపిస్తాయి బ్రౌన్ కలర్లో. ఎంత ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ అయితే. అలాగే మనం నీట్గా కడుక్కున్న చిక్కుడుకాయలను కూడా కర్రీలో అయితే వేసేసుకుని నీట్గా అయితే కడిగేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఆర్గానిక్ ఉండవు కదండి, అన్నీ మందులు కొట్టి పెంచినవే కూరగాయలన్నీ. సో నీట్గా కడిగేసుకుని అయితే వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోతుంది కర్రీ అయితే. నేనైతే మర్చిపోయి పచ్చిమిరపకాయ కూడా వేసేసాను, చూసుకోలేదు. నీట్గా కడిగేసి అయితే వేసేసుకొని ఎక్కువగా చిక్కుడుకాయలని మగ్గించుకోవాలి. టమాటోస్ ఉల్లిపాయలు ఎలా అయితే మగ్గించుకుంటామో అలాగే చిక్కుడుకాయలు కూడా నీట్గా అయితే మగ్గించేసుకోవాలన్నమాట. మంచిగా కలర్ అయితే వచ్చేయాలి. చూసారా కలర్ ఎలా షేడ్ అయిపోయినాయో, సేమ్ అలానే చిక్కుడుకాయ అనేది మగ్గడంలోనే షేడ్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ ఫస్ట్లోనే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కారం పసుపు అయితే వేసుకుని ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. బాగా అయితే మగ్గాలి. టమాటో ఇవన్నీ మంచి టేస్ట్ అయితే వస్తాయి. ఈ కర్రీ పేరు చిక్కుడుకాయ టమాటా అన్నమాట. చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే నాకు నేర్పించింది. తగినంత వాటర్ అయితే వేసుకోండి. ఇందులో చింతపండు కానీ ఇలాంటివి ఏం వేసుకోము కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువైనా అయితే వేసుకోండి. ఎక్కువ అయితే వేసుకుంటే బాగుంటుంది. చూసారా, చిక్కుడుకాయలు అయితే ఫుల్గా అయితే ఉడికిపోయినాయి అన్నమాట. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నాకైతే ఆవిరి తగిలడం వల్ల కెమెరా అయితే క్లారిటీగా అయితే కనిపించట్లేదు. చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. చాలామంది సింపుల్గా అయితే వండేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఫైనల్గా కర్రీ అయితే అయిపోతే ఇలా అయితే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా వంటని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ అయితే చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.